చైనాలో కరోనా కలకలం రేపుతోంది. చైనాలో పుట్టిన కరోనా దేశ విదేశాలకు పాకిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా భారత్లో 2020లో కరోనా ఏ రకమైనటువంటి విజృంభణ గురి చేసింది, ఏ రకమైనటువంటి పంజాబ్ విసిరిందో అందరికీ తెలుసు. ఇప్పుడు తాజాగా మరొకసారి కరోనా ఇక చైనాలో మాత్రం కలకలం రేపుతోంది. సో హెల్త్ ఎమర్జెన్సీ కరోనా సంబంధించి చైనా ప్రభుత్వం ఇప్పటికే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడం తెలుస్తుంది. ఒక్కసారిగా దీని మీద సోషల్ మీడియాలో వీడియోలన్నీ వైరల్ అవుతూ ఉన్నాయి. సో చైనాలో అనేకమైనటువంటి మల్టిపుల్ వైరస్లు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో దానికి సంబంధించినటువంటి వీడియోస్, దానికి సంబంధించినటువంటి ఆ యొక్క అప్డేట్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారుతూ ఉన్నాయి. సో ఆఫ్రికా దేశాలను కూడా ఈ వణికిస్తున్నటువంటి డిసీజ్ ఎక్స్ వ్యాధితో ఇప్పటికే 100 మందికి పైగా మృతి చెందినట్టు తెలుస్తోంది. సో వైరస్ బాధితులతో హాస్పిటల్స్ అన్నీ కూడా చైనాలో కిక్కిరిసిపోతున్నట్టుగా ఇప్పటికే తెలుస్తుంది. మరోవైపు చైనాలో మల్టిపుల్ వైరస్లతో అల్లాడుతున్నట్టుగా కొన్ని వీడియోస్ బయట వైరల్ అవుతూ ఉన్నాయి. కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టలేక తీవ్ర ప్రాణ నష్టము చవిచూడడంతో పాటు ప్రపంచ దేశాలని కూడా ఆందోళనకి గురి చేసిన చైనా దేశం మరోసారి వైరల్ బారిన పడుతున్నట్టు తెలుస్తోంది. పలు రకాల వైరస్ల వ్యాప్తితో చైనా ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి పాలవుతుండడం, అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చైనాలో మల్టిపుల్ వైరస్లో మూకుమ్మడి వ్యాప్తి నేపథ్యంలో ఆ దేశంతో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. కోవిడ్-19తో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ, ఇక HMPV, మైక్రోప్లాస్మా, న్యూమోనియా వంటి వైరస్లు చైనాలో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి. సో అందరికీ తెలిసిందే 2020 సో కరోనా phase 1, phase 2, phase 3కి సంబంధించి 3 ఫేజ్లకు కూడా దేశ విదేశాలని కుదిపేశాయి. ఒక్కసారిగా ఇక జనమంతా కూడా ప్రపంచవ్యాప్తంగా భయాందోళనకు గురయ్యారు. మాస్క్ లేదే బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. సో ఇప్పుడిప్పుడే దేశ విదేశాలన్నీ కోలుకుంటున్నటువంటి సమయంలో మరోసారి చైనాలో ఇక కరోనా కలకలం రేపుతున్నటువంటి వార్త దేశ విదేశాలని భయపడిస్తుంది. సో ఏం జరగబోతుంది, ఎటువంటి మల్టిపుల్ వ్యాధులు అక్కడ సోకుతూ ఉన్నాయి, హెల్త్ ఎమర్జెన్సీ నిజమా కాదా అనేటువంటి కథనాలు అయితే కొన్ని ప్రచారం అవుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రస్తుతం గత పాత వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇవి తాజాగా చైనాలో ఉన్నటువంటి పరిస్థితి. అక్కడి ప్రభుత్వం చైనాలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. మల్టిపుల్ వైరస్తో జనమంతా కూడా అల్లాడుతున్నారన్నటువంటి ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. ఒక్కసారి దీనికి సంబంధించినటువంటి పూర్తి డేటాను మా ప్రతినిధి విజయ్తో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయ్ ప్రస్తుతం ఫోన్లో అందుబాటులో ఉన్నాడు. విజయ్, చైనాకు సంబంధించి అసలు ఏం జరగబోతుంది? చైనాలో నిజంగానే కరోనా మరోసారి కలకలం రేపుతుందా? శ్రీశైలం, కరోనా వైరస్ తర్వాత మరొకసారి కూడా ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తల్లో అలాగే వైద్యుల్లో కూడా తీవ్ర ఆందోళన అయితే పెరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆఫ్రికాలో వ్యాప్తి చెందుతున్నటువంటి అంతు చిక్కని వ్యాధి కారణంగా సుమారుగా 140 మంది రోగులు మరణించారు. అలాగే WHO ఈ వ్యాధికి డిసీజ్ ఎక్స్ అని కూడా పేరు పెట్టింది. సో ఎందుకంటే దీని గురించి ఇంకా ఎటువంటి సమాచారం లేదు. అలాగే ఈ వ్యాధి బారిన పడుతున్నటువంటి వారి సంఖ్య అంతకంతకు రోజు రోజుకు కూడా పెరుగుతూ పోతా ఉంది. సో చికిత్స అందక చాలా మంది రోగులు ఇళ్లలోనే మరణిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఆఫ్రికాలో. అలాగే ఈ వ్యాధి ప్రభావం మహిళలు, పిల్లల పైన ఎక్కువగా కనిపిస్తా ఉంది. ఆఫ్రికా, ఆసియాలోని కొన్ని వన్య ప్రాణులతో సహా అలాగే జనసాంద్రత ఎక్కువగా అంటే అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ వ్యాధి వ్యాప్తి కనిపించిందని చెప్పి కూడా పరిశోధకులు తెలిపినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వ్యాధి ఖండాంతరాలు దాటి వేగంగా వ్యాప్తి చెందితే యావత్ ప్రపంచాన్ని కూడా కలవరపెడుతుందని చెప్పి కూడా శాస్త్రవేత్తలు అయితే ఆందోళన చెందుతూ ఉన్నారు. అయితే ఈ వ్యాధి ఇంకా భారత్ కు చేరినప్పటికీ పెరుగుతున్నటువంటి కేసుల దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని, డిసీజ్ ఎక్స్ అంటే ఏమిటి, అలాగే ఆ యొక్క వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైతే ఉందో అదందరికీ కూడా అన్ని ప్రపంచ దేశాలకు కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో డిసీజ్ ఎక్స్ అనేది WHO ఉపయోగించేటువంటి ప్లేస్ హోల్డర్ పదం. సో ఇది ఇంకా గుర్తించినటువంటి అంటువ్యాధులను సూచిస్తూ ఉంటది. అంటే ఆ యొక్క వ్యాధి లక్షణాలను, ఆ యొక్క దేనికి కారణం, అసలు వ్యాధి ఎలా వస్తుంది అనేటువంటి కారణాలు తెలియనటువంటి వ్యాధులకే ఇది ఎక్స్ అనేటువంటి పదం కూడా వాడుతున్నటువంటి సందర్భం కూడా ఉంటుంది. సో వైద్య శాస్త్రానికి తెలియనటువంటి వ్యాధులు ఇవి. గ్లోబల్ హెల్త్ ప్లానింగ్ కింద 2018లో WHO తొలిసారిగా ఇలాంటి పదాన్ని కూడా ప్రస్తావించింది. ఆ మరుసటి ఏడాది అంటే 2019లోనే ప్రపంచ వ్యాప్తంగా కూడా 2019 మార్చు, ఏప్రిల్ యొక్క నెలల్లోనే కరోనా మహమ్మారి విజృంభించింది. అయితే డిసీజ్ ఎక్స్ అంటే సైన్స్ అండ్ హెల్త్ సెక్యూరిటీలో అప్రమత్తత అనేటువంటి అర్థం వస్తుంది. సో కాంగోలో నమోదైనటువంటి 376 కేసుల్లో సుమారుగా 200 మంది 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్నటువంటి పిల్లలేనని ఆఫ్రికన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ జీన్ కాసియా కూడా తెలిపినటువంటి సందర్భం కూడా ఉంది శ్రీశైలం. సో అలాగే కాంగో ప్రావిన్స్ లోని ఫంజీ హెల్త్ జోన్ లోని అక్టోబర్ 24న కూడా ఈ వ్యాధి తొలిసారిగా అయితే నమోదైంది. వాళ్ళు గుర్తించినటువంటి సందర్భం కూడా ఉంది ఈ యొక్క వ్యాధి లక్షణాలను.
సో ఇది అంతుపట్టనటువంటి వ్యాధి. ఈ వ్యాధికి సంబంధించినటువంటి ఖచ్చితమైన లక్షణాల గురించి ఎటువంటి సమాచారం అయితే ఇప్పటి వరకు WHO గానీ అటు ప్రపంచ వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తల దగ్గర కూడా అందుబాటులో అయితే లేదు దీనికి సంబంధించినటువంటి సమాచారం. అయితే ఇది సార్స్, COVID-19 లేదా ఎబోలా వంటి మునుపటి ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉండవచ్చు అని చెప్పి కూడా నిపుణులు అయితే అంటే వైద్య నిపుణులు అయితే భావిస్తున్నప్పటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఎక్స్ వ్యాధి సోకినటువంటి రోగుల్లో కొన్ని లక్షణాలు చూసుకున్నట్లయితే అది తీవ్ర జ్వరము, అలాగే తలనొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, అంటే మెయిన్ గా చూసుకున్నట్లయితే ఊపిరితిత్తుల పైన ఎక్కువ ప్రభావం చూపించేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే రక్తహీనత, తీవ్రమైనటువంటి ఫ్లూ లక్షణాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. అలాగే ఇది శ్వాసకోశ వ్యాధులకు సంబంధించినటువంటి వ్యాధి కావచ్చని వైద్య నిపుణులు అలాగే ప్రపంచానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కూడా భావిస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఈ ఫ్లూ కేసులు పెరుగుతున్నటువంటి సమయంలోనే ఈ వ్యాధి బయటపడింది. సో గాలి ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని, కొత్త వ్యాధికారక క్రిములు వ్యాప్తి చెందుతాయని చెప్పి కూడా నిపుణులు అయితే కొంత అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. సో వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి WHO మందులు అలాగే డయాగ్నోస్టిక్ కిట్లు, ఏదైతే మనకు కరోనా సమయంలో ర్యాపిడ్ కిట్లు ఏవైతున్నాయో అదే తరహాలో కూడా ఇప్పుడు ఈ డయాగ్నోస్టిక్ కిట్లను కూడా నిపుణులు మరికొంతమంది వైద్య నిపుణులను కూడా కాంగోకు పంపుతున్నటువంటి పరిస్థితి ఉంది శ్రీశైలం. ఈ నేపథ్యంలోనే అటు చైనాలో కావచ్చు, ఇటు ఆఫ్రికా ఖండంలో కావచ్చు, పూర్తిగా కొంత వైద్యానికి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ విధించేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే మనకు కరోనా వచ్చినటువంటి తొలినాళ్ళలో కూడా అది కేవలం చైనాకు మాత్రమే పరిమితం అనుకున్నటువంటి సందర్భం అయితే ఉంది. కానీ ఒక్కసారి మనం గుర్తు చేసుకోవచ్చు, అది ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు పాకి ప్రపంచాన్ని సైతం గడగడలాడించి ఎలా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థని నేలమట్టం చేసిందో కూడా కొన్ని లక్షల మంది ప్రాణాలను కూడా హరించినటువంటి సందర్భం ఉంది. సో అదే తరహాలో ఈ వ్యాధి కూడా ఒకవేళ గనక అంటువ్యాధుల ప్రబలితే మాత్రం ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రపంచం మొత్తం కూడా మరొకసారి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది శ్రీశైలం. థ్యాంక్ యూ విరజయ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్ గా ఇక ప్రపంచ మొత్తాన్ని కూడా కట్టిపడేసిన కరోనా మరి మరోసారి రాబోతున్నటువంటి ప్రచారం జరుగుతుంది. నిజంగా చైనాలో మరి మల్టిపుల్ వైరల్స్తో జనం అల్లాడుతున్నారని తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో కరోనా మరోసారి దేశ విదేశాలకు పాకే అవకాశం ఉందా? లాక్డౌన్ అనగానే అందరికీ గుండెలు హడెత్తిపోయేటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం. భారతదేశం కావచ్చు, ఇతర దేశాలకు కావచ్చు, లాక్డౌన్ అనేటువంటి పరిస్థితి చాలా వరకు సామాన్యుల మీద చాలా ఎఫెక్ట్ చూపించింది. సో తినడానికి తిండి లేక, నిల్వ నీడ లేక కూడా చాలామంది వందల కిలోమీటర్లు ఇక నడుస్తూ తమ గమ్యానికి చేరుకున్నటువంటి ప్రయత్నాలు చేశారు. లాక్డౌన్ అందరినీ కుదిపేసింది, ఆర్థికంగా దేశ విదేశాలని కూడా వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి. అటువంటి లాక్డౌన్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? సో కరోనా నిజంగానే మళ్ళీ విరుచుకుపడే అవకాశం ఉందా అనేటువంటి చర్చ అయితే తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. ప్రస్తుతం చైనాలో మాత్రం ఇది భారీగానే జనాల్ని భయపెడుతున్నట్టుగా తెలుస్తుంది. సో పెద్ద మొత్తంలో మల్టిపుల్ వ్యాధులతో అయితే అక్కడ ఉన్నటువంటి జనం ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే చైనా ప్రభుత్వం ఇక హెల్త్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించినట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది. బట్ ఇవంతా చూస్తూ ఉంటే మరి ఇటు భారత్కు సంబంధించి కూడా భారతదేశం కూడా ఏమైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో అనేక మార్లు మొదటి, రెండవ, మూడవ ఈ 3 ఫేజ్లో కూడా కరోనా 3 ఫేజ్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చింది. ఎక్కడ కూడా మరి అత్యంత ప్రాణాలు పోకుండా, అత్యధికంగా వ్యాధి సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నటువంటి భారత్ కావచ్చు, ఇతర విదేశాలు కావచ్చు. మరి ఇప్పుడు ఏ స్టాండ్ తీసుకోబోతున్నాయి? ఇది ఇంతవరకు ఇందులో అయితే చాలా వరకు వీడియోస్ అయితే వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ వార్త నిజమంటూ చాలామంది పోస్టులు పెడుతున్నారు. కానీ ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది ఇంకా WHO కాబట్టి ఇతర ఆర్గనైజేషన్ అయితే కూడా ఎక్కడ అఫీషియల్గా అనౌన్స్ అయితే చేయలేదు. బట్ చూద్దాం మరి ఇది నిజంగానే ఒక తప్పుడు వార్త, లేకపోతే ఈ రకంగా ఎవరైనా ప్రచారం చేస్తున్నారా, లేక వాస్తవానికి చైనాలో ఈ రకమైనటువంటి పరిస్థితి ఉందా అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కొంత తొలివేలు కూడా ఫ్యాక్ట్ చెక్ చేసే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఒకసారి మనం దాని గురించి మాట్లాడుకుంటాం. ఒకసారి కరోనా గురించి కనుక మనకు మాట్లాడుకున్నట్టయితే, సో భారత్లో ఇతర దేశాల విషయానికి వస్తే, సో 2020లో ఒక్కసారి కరోనా గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఆల్రెడీ కరోనా టాపిక్ వచ్చింది కాబట్టి. సో 2020 అందరికీ తెలిసిందే. సో 2020 అనేది చాలామంది జీవితాల్లో కొంత విషాద ఛాయల్ని మిగిల్చినటువంటి పరిస్థితి. సో ప్రపంచంలో ఉన్నటువంటి చిన్న దేశాలకు సైతం ఈ యొక్క కరోనా వ్యాధి అనేది ఇక కుదిపేసినటువంటి పరిస్థితి మనం చూసాం. చాలా వరకు చాలా కుటుంబాల్లో ఒకరు ఇద్దరు నుంచి ఇక ఫ్యామిలీలో 5 మంది ఉంటే 5గురిలో 3 కూడా మరణించినటువంటి పరిస్థితి. కనీసం అంత్యక్రియలకు కూడా ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితి మనం గతంలో కరోనా టైంలో చూసాం. సో ఫేజ్ 1 కింద, ఫేజ్ 2 కింద, సో ఇట్లా 3 ఫేజులుగా కరోనా దేశ వ్యాప్తంగా కూడా అందరినీ కుదిపేసింది. 2021 వరకు ఇట్లా 3 రకాలుగా 3 ఫేజులుగా జనాల్ని భయపెట్టించింది.
మొదట్లో మాస్క్లు ఎవరు వాడలేదు. అసలు మాస్క్లు అంటే తెలియనటువంటి జనమంతా కూడా వరుసగా కరోనా ఎంట్రీ తోటి మాస్క్ లేనిదే బయటకు వెళ్ళలేదు, శానిటైజర్ వాడిందే దేన్ని టచ్ చేయలేదు. అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా కూడా కోలుకుంటున్నారు. సో కరోనాలో మరణించినటువంటి కుటుంబాలు ఇప్పటికీ మాస్క్ ధరిస్తున్నాయి, ఇప్పటికీ శానిటైజర్ వాడుతున్నారు, ఇప్పటికీ కరోనా అనగానే ఒక రకమైనటువంటి భయాందోళనకు గురవుతున్నారు, వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే కరోనా ఆ రకమైనటువంటి విషాదాన్ని ఆ కుటుంబాల్లో మిగిల్చిపోయినటువంటి పరిస్థితి. బట్ ఇప్పుడు వస్తున్నటువంటి వార్తల్లో ఎంత వాస్తవం ఉంది. సో నిజంగానే మళ్ళీ కరోనా వస్తే కరోనాని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు, ప్రభుత్వాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయా లేవనేది చూడాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.